డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. అమ్మ, గణపతి పూజా విధానంలో గరికకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది కదా? అవునమ్మా. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుందామమ్మా, చెప్పండి. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర అని దర్భాలేక గరిక ఈ రెండిటికి కూడా దీంతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. సహస్ర 1000, శతమూల శతాంకుర 100 మూలాలు 100 చిగుళ్ళు కలిగినటువంటిది. శత అంటే అనేకమనే అర్థంలో అది గరిక. ఈ గరిక, చెరుకు, వాసం, వెదురు, వరి ఇవన్నీ ఒకే జాతికి చెందినవి. ఇవన్నీ ఒకటే జాతి. అవన్నీ జాగ్రత్తగా పెంచాల్సింది. ఇది పెంచకుండా పెరిగేది. దీనికి ఏమిటి కారణం? దీనికి ఎంత ప్రాధాన్యం ఎందుకుంది? మనకు చూసినట్టయితే దర్భకి ప్రాధాన్యం ఉంది. ఒక గరికపోచ అడ్డం పెట్టుకుని ఆ సీతాదేవి రావణుడితో మాట్లాడింది. ఏమిటి దీనికి ఎంత ప్రాధాన్యం? గరికపోచ ఎందుకు పెట్టుకుంది? ఒకవేళ దర్భలు దొరక్కపోతే మనం ఏం చేస్తాం? గ్రహణాలు అయినప్పుడు గరికైనా దర్భకి ప్రత్యామ్నాయంగా వేస్తాం. ఇంతటి ప్రాధాన్యం ఉంది అని చెప్పి మనకి ఈ గరికతో ప్రత్యేకంగా దూర్వాయుగ్మ 2 గరిక చిగుళ్లతో మనం వినాయకుడికి కొన్ని నామాలతో పూజ చేస్తాం. ఎందుకు ఇంత ప్రాధాన్యం ఉందంటే ఈయన పృథ్వీ తత్వం అని చెప్పుకున్నాం కదా వినాయకుడు. ఆ పృథివీకి ఆ ఆకృతి నిలబెట్టినటువంటిది గరిక. భూమండలం ఈ గుండ్రగా తన ఆకారం కోల్పోకుండా ఉండడానికి కారణం గరిక. గరిక మీరు ఎప్పుడన్నా గమనించి చూస్తే పైన ఇంత ఉంటుంది, దాని వేళ్ళు ఇలా దట్టంగా ఒకదాంతో ఇట్లా ఒకటి పెన వేసుకుని ఇలా గట్టిగా ఉంటాయి. ఆ పైన ఉన్నటువంటి మట్టి కిందకి కారిపోకుండా ఆకారం నిలబెట్టి ఒక వలలాగా పట్టి ఉంచుతుంది. అందుకే మీరు పల్లెటూళ్ళకి వెళ్ళినట్టయితే గట్ల మీద గడ్డి వేస్తారు. గట్టు కోసుకుపోకుండా ఉండాలి అంటే గడ్డి వేయాలి. ఈ గడ్డికి ఉన్నటువంటి వేళ్ళు గట్టు కోసుకుపోవడం అన్న పదేమో వాడతారు వాళ్ళు. అంటే కరిగి వెళ్ళిపోకుండా నీళ్ళ ధాటికి కరిగి వెళ్ళిపోకుండా ఉండడానికి కారణం అవుతుంది. ఏమి గరిక లేకుండా ఉన్నటువంటి గట్టు 2 వానలకి కరిగిపోతుంది. గరిక ఉన్నటువంటి గట్టు కరగకుండా ఉంటుంది. పైగా దీనికి ఉన్న లక్షణం ఏమిటంటే ఎండిపోయినా గానీ మళ్ళీ చిగురిస్తుంది అడుగున మొదలు ఉన్నట్టయితే. తగలబెట్టినా సరే మొత్తం అంతా అడుగున ఎక్కడన్నా ఇంత తగలబడకుండా ఇంత ఎండు ముక్క ఉంటే కూడా మళ్ళీ అందులోంచి చిగురుస్తుంది. మరి ఆ లక్షణం కలిగినటువంటి దాన్ని మనం స్వీకరిస్తే దాంట్లో ఉన్న ఆ లక్షణం మనకు కూడా వస్తుందా రాదా? ఖచ్చితంగా అమ్మా. ఏ లక్షణం ఉన్నదాన్ని బట్టి ఆ లక్షణం పెంపొందుతుందని కదా మనం ఆహారం గురించి తీసుకునేటప్పుడు ఇటువంటి గుణం ఉన్నది తీసుకుంటే మనలో కూడా ఇటువంటి గుణం వస్తుంది అని చెప్పుకుంటున్నాం. అట్లా ఉండేటటువంటిది ఇది చాలా ప్రధానమైనటువంటిది కనుక ఈ తన మాతృమూర్తి అయినటువంటి ప్రకృతి వ్యక్త రూపమైనటువంటి జగన్మాత పార్వతీదేవి, అంతే కదా, వ్యక్త రూపం ఆవిడికి ఆకృతి నిలబెట్టేటటువంటి బాధ్యత కొడుకైనటువంటి గణపతిది. అందుకని గణపతి గరికని ఇష్టపడుతూ ఉంటాడు తల్లి ఆకృతి అలా నిలబెట్టి ఉంచడానికి. అందుకని గరికతో పూజ చేసినట్టయితే ఆయనకి చాలా ప్రీతిపాత్రంగా ఉంటుంది. మీకు ఒక ప్రస్తుతం జరిగిన సంఘటన, ఒక ఉద్యమంగా కొంతకాలం నడిపిన సంఘటన ఒకటి చెప్తాను. వింధ్య పర్వతాల మీద గొర్రెలను ఎక్కువగా పెంచడం మొదలుపెట్టిన తర్వాత గొర్రెలు ఇలా అడుగునున్నటువంటి వేళ్లతో సహా పెకలించి తింటాయి గడ్డిని. ఆవులు గేదెలు పైన చిగుళ్ళే తింటాయి. ఎప్పుడైతే గొర్రెలు అట్లా తినడం మొదలు పెట్టాయో వింధ్య పర్వతాల మీద గడ్డి లేకుండా పోయింది. గడ్డి లేకుండా పోయిన కారణంగా జరిగిన ఫలితం ఏమిటంటే తాజ్మహల్ అంతా పాడైపోయింది. ఎక్కడ సంబంధం ఉందా? చెబితే ఓ పట్టాన్ని అర్థం కాదు కదా, జరిగింది అది. ఢిల్లీలో సాయంకాలం అయ్యేటప్పటికి ప్రతి ఇంట్లోనూ ఇంతంత ఎత్తు ఇసుక లాంటి పెద్ద దుమ్ము పేరుకుపోవడం మొదలైంది. దీనికి కారణం ఏమిటి అని వాళ్ళు వెతకడం మొదలు పెడితే దక్షిణం నుంచి వచ్చేటటువంటి గాలులు వీస్తున్నప్పుడు
వింధ్య పర్వతం మీద గరిక లేదు గనక దుమ్ము బయటకు వచ్చి గాలివాలుకి ఈ దుమ్మంతా కొట్టుకొచ్చి ఢిల్లీలోనూ పక్కనున్నటువంటి ఆగ్రాలోనూ పడడం మొదలుపెట్టింది. ఓహో. మనేకా గాంధీ అప్పుడు దీని మీద ఒక ఉద్యమంగా తీసుకుంది ఆవిడ. దీనికి వెనకాల ఇంకా రాజకీయ కారణాలు ఇలాంటివి చాలా కూడా ఉన్నాయి. కానీ అసలైనటువంటి శాస్త్రీయ కారణం అందరికి చెప్పింది వాస్తవం కూడా, ఇందులో అబద్ధం కూడా ఏం లేదు. అంచేత ఆ వింధ్య పర్వతాల ఎత్తు తగ్గిపోవడము, దానికి ఉన్నటువంటి ఇలా పైన ఉన్నటువంటి దుమ్ము పరులు కొట్టుకుపోగా ఏమవుతుంది, ఎత్తు కూడా తగ్గిపోతుంది, ఇవన్నీ జరిగిపోతాయి కదా. అంచేత వీటిని ఒక ఉద్యమంగా కూడా తీసుకురావడం జరిగింది. భూమికి దాని ఆకృతి నిలబడాలంటే చెప్పాగా, పల్లెటూళ్ళల్లో గట్ల మీద గడ్డి ఉండడం కారణం, గడ్డి లేని గట్టు గడ్డి ఉన్న గట్టు తేడా తెలిసిపోతుంది. మట్టి కొట్టుకుపోదు అంతే, గట్టు కోసుకుపోదు, ఈ రెండు మాటలు వాడు చెప్తారు. అవును, అలా నిలబెట్టి ఉంచేటటువంటిది. ఇప్పుడు జగ్గి వాసుదేవ్ కూడా కావేరీ నది ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశాడు. దానికి ఆయన చేసింది ఏంటి, నది ఒడ్డున చెట్లను పెంచండి నది బతుకుతుంది అన్నాడు. చెట్లు పెంచితే నది బతకడం ఏమిటి, నీళ్ల వల్ల నది చెట్లు బతకాలి గాని అని మనలాంటి వాళ్ళం అనుకుంటాం. కానీ ఆ వేర్లతో దాన్ని ఆపుతుంది, ఆపి నీళ్ళని నిలబెడుతుంది. ఎన్నుంటాయి ఆయన వృక్షాల గురించి చెప్పినా, ఇక్కడ చెప్పేటటువంటిది గడ్డి కూడా అలా చేస్తుంది. పైగా దానిలో దానికి అంతటి మళ్ళీ అప్పటికప్పుడు తనంతట తాను మళ్ళీ బతకడానికి కావలసినటువంటి శక్తి ఎలా వచ్చిందంటే అందులో ఉన్నటువంటి పోషక విలువలు, మంచి పోషక విలువలు ఉన్నాయట గడ్డిలో. అందుకే పశువులు గడ్డి తింటే అంత మంచి బలంగా పుష్టిగా ఉంటాయి. ఒకప్పుడు గురుకులాల్లో మొద్దుగా ఉంటే పిల్లలకి చురుకుదనం రావాలంటే గరికతో పచ్చడి చేసి పెట్టేవారు, లేత గరికతో. ఆ గరిక చిగుళ్ళకి బుద్ధిని ప్రచోదన చేసే లక్షణం ఉంది. అందుకని గరిక వినాయకుడికి ఇష్టం, బుద్ధిని ప్రచోదన చేస్తుంది. అంతేకాదండి, గరిక ఆకుపచ్చగా ఉంటుంది కదా. బుధుడి రంగు ఆకుపచ్చ. బుధుడు హస్తా నక్షత్రానికి అధిపతి, హస్తా నక్షత్రం గణపతిది. అందుకని ఆకుపచ్చ రంగు మీద ప్రీతి. అన్ని రకాల ఆకులతో పూజ చేయడానికి, గరికని ప్రీతిపాత్రంగా స్వీకరించడానికి ఆ హస్తా నక్షత్రం కారణం. చూడండి ఎన్ని సంబంధాలు ఉన్నాయంటే, ఒకదానితో ఒకటి, ఒకదానితో పైకి ఒక పండగ, ఒక సంప్రదాయం, ఒక అలవాటు అని చెప్పినా దాని వెనకాల ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మన సంప్రదాయం ఎంత సుసంపన్నమైంది, రిచెస్ట్ హెరిటేజ్ వీఆర్ హ్యావింగ్. దాంట్లో ఉన్నటువంటి ఆ రిచ్నెస్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడంలోనే మనం వీఆర్ పూర్ ఇన్ రియలైజింగ్ ఇట్. కానీ ఇవాళ రేపు తెలుసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? సూర్యుడు పడమట పొరిచాడు, జ్ఞాన సూర్యుడు. అంచేత తూర్పున పడవలసిన జ్ఞాన సూర్యుడు పడమట ఉదయించాడు గనక వాళ్ళు కనుక్కుంటూ ఉంటే మాకు తెలుసు అని చెప్పేసి కాసేపు మన భుజాలు మనం తట్టుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువ ప్రయత్నాలు విదేశాల వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేశాక మాకు తెలుసండి అని మనం అంటున్నాం అంతే. మనం చేయాల్సింది చాలా ఉంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా జయ.